బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీ భవన్లోకి గొర్రెలను పంపి గొర్రెల కాపురుల సంక్షేమ సంఘం వినూత్నంగా నిరసన తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని, కేబినెట్లో యాదవ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని నినాదాలు చేశారు. పీసీసీ కార్యవర్గంలో యాదవులకు ప్రాధాన్యత తగ్గిందని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేబినెట్లో యాదవులకు చోటు కల్పించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని గొల్ల కురుమ నాయకులు కోరారు. ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో ఆ సామాజిక వర్గానికి చెందిన వారు లేకపోవడంతో వారు ఆందోళన చేశారు. వ్యాన్లో గొర్రెలను తీసుకుని వచ్చి గాంధీభవన్ ఆవరణలో నిరసన తెలిపారు. అనంతరం గొర్రెలను గాంధీభవన్ లోపలికి పంపించేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు గొల్ల కురుమల నేతల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం గొల్ల కురుమల సంక్షేమ సంఘం నాయకులు గాంధీభవన్ వెలుపల నిరసన వ్యక్తం చేశారు. గొల్ల కురుమల నేతలు చేపట్టిన ఈ నిరసనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. लोगो यूज करा मोबाइल ने అయితే ఈ ఘటనపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గొర్రెల పంపిణీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మేనిఫెస్టోలో ఊదరగొట్టిందని విమర్శించారు. అయితే గొర్రెల పంపిణీ మాట దేవుడెరుగు, వాటి కోసం కట్టిన డీడీ పైసలు కూడా వాపస్ ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారాయన. ముఖ్యమంత్రి మాటలు విని విని విసిగిపోయిన యాదవ కురుమ సోదరులు గాంధీభవన్కు గొర్రెలు తోలుకొని వచ్చి నిరసన తెలియజేశారని హరీష్ రావు వ్యాఖ్యానించారు. అయితే మీరు యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఒకవైపు హరీష్ రావు చేసిన ట్వీట్ అండ్ ఇంకొక వైపు అక్కడ గాంధీభవన్లో గొర్రెల మందితో వాళ్ళు చేసిన యాదవులు చేసిన అక్కడ నిరసనను కూడా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు గొర్రెల గుంపుతో అక్కడ దాకా వెళ్ళి అక్కడ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. గాంధీభవన్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గాంధీభవన్లోకి గొర్రెలను పంపించి గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం ఇప్పుడు వినూత్నంగా నిరసన చేపట్టింది. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. అక్కడ గొర్రెలతోటి అక్కడ నిరసన వ్యక్తం అవుతుంది. అసెంబ్లీ ఎన్నికల హామీలను అమలు చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ ఆందోళనలో ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని, కేబినెట్లో యాదవ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని వాళ్ళు నినాదాలు చేశారు. అయితే పీసీసీ కార్యవర్గంలో యాదవులకు ప్రాధాన్యత తగ్గిందని వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేబినెట్లో యాదవులకు చోటు కల్పించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని గొల్ల కురుమ నాయకులు కోరారు. ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో ఆ సామాజిక వర్గానికి చెందిన వారు లేకపోవడంతోనే వారు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే వ్యాన్లో నుంచి గొర్రెలను తీసుకుని వచ్చి గాంధీభవన్ ఆవరణలో నిరసన తెలిపారు. మనం చూస్తూనే ఉన్నాం. అయితే అనంతరం గొర్రెలను గాంధీభవన్ లోపలికి పంపించేందుకు ప్రయత్నిస్తే అక్కడ భద్రతా సిబ్బంది వాళ్ళను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు గొల్ల కురుమల నేతల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం గొల్ల కురుమల సంక్షేమ సంఘం నాయకులు గాంధీభవన్ వెలుపల నిరసన వ్యక్తం చేశారు. గొల్ల కురుమల నేతలు చేపట్టిన ఈ నిరసనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఇదే అంశానికి సంబంధించి హరీష్ రావు కూడా ట్వీట్ చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గొర్రెల పంపిణీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అభయహస్తం ఇచ్చిందని, కానీ జస్ట్ మాటలే అన్నట్టుగా కూడా ఆయన అందులో పేర్కొనడం జరిగింది. అయితే గొర్రెల పంపిణీ మాట దేవుడెరుగు, వాటి కోసం కట్టిన డీడీ పైసలు కూడా వాపస్ ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన మండిపడడం జరిగింది. ఇదే విధంగా ఆయన ట్వీట్ చేశారు.